రీతి బట్టు రీతి మన ఈ మధ్య వచ్చిందో పాట చూసారా, పోరునే గెలుచు పార్థివీపతి అని 35 అన్న సినిమాలో చాలా మంచి పాట. అవును అవును. తర్వాత దేవి గారు చేశారు ఒకటి, నా కనులు ఎప్పుడు కనని కనని అనో పాట, రంగదే అన్న సినిమాలో. కెఎం రాధాకృష్ణన్ గారు 2 పాటలు మంచిగా చేశారు, యమునా తీరం ఒకటి, ఉప్పొంగిలే గోదావరి ఒకటి. అవును, యమునా తీరం. ఇళయరాజా గారిది ఓం నమఃలో కూడా హంసనాదం. సో అలాంటి ఎంతో ఒక ఉదాత్తమైన రాగంలోనే అద్భుతమైన రాగం కదా అలా చేసి. చిట్టుబాబు గారి వేణులో హంసనాదం బంటు రీతి వింటే ఒళ్ళు పులకించిపోతుంది, ఆకాశాలు ప్రతిధ్వనిస్తాయి. చిట్టుబాబు గారి అంత గొప్ప రాగం అది. అప్పుడు నేను కొంచెం ఏంటంటే, ఎవడైనా వాడి ఈగోలకే ఎక్కువ పెద్దపేట వేస్తారు కానీ అసలు సినిమాకి ఏం కావాలి, ఇలాంటి లిరిక్ వస్తే సినిమాకి ఎంత ఉపయోగపడుతుంది, ఇలాంటి ఆలోచన పెట్టుకోరు ఏంటి అని చెప్పి అప్పుడు అనిపించింది. కానీ అవన్నీ ఆ అనుభవాలన్నీ కూడా గరళాన్ని అరాయించుకునే స్థాయికి మనల్ని పెంచేస్తాయి. అదేలేండి, అది ఇప్పుడు అనంత శ్రీరామ్ కాదు, అనంత శివుడు. ఇది ఒక నిజంగానే ఆ మాట అనడం అన్నది ఒక రచయితకి మరణం లాంటిది. నిజంగా ఆ మాట అనిపించుకోవడం ఎంత బాధ అనిపిస్తుందో. ఒక అక్షరం, ఒక మాట తెల్లకాగితం మీద రాయడానికి మీరు ఎన్ని నరాలు, ఎన్ని పురిటి నొప్పులు పడతారో అది అందరికీ తెలిసిన విషయమే. అయితే అలాగా ఒక అద్భుతమైన సందర్భం చెప్పాలి అసలు మీ కెరీర్లో, అన్నిటికన్నా అసలు పరమోత్కృష్టమైన సంఘటన ఇది అని మిమ్మల్ని బాగా మెప్పించి మురిపించి మీరు ఆనందపడి. ఎగ్జాక్ట్ గా దీనికి వ్యతిరేకమైన సందర్భం అండి. అదే అడుగుతున్నా. రామ కృష్ణ కృష్ణ అన్న సినిమాలో పాటలన్నీ అయిపోయినాయి, చాలా బాగా వచ్చినాయి, ఆల్బమ్ అంతా బాగా వచ్చింది. అంతా అయిపోయాక సినిమా జరుగుతున్నప్పుడు రికార్డింగ్లో ఒక సీన్ చూపెట్టారు డైరెక్టర్ గారు. అర్జున్ పాత్ర భార్య చనిపోతుంది. అప్పుడు దాకా ఒక డాన్ లాగా అలా ఉన్న అర్జున్ భార్య మరణంతో చిన్న వైరాగ్యం చెంది నాసిక్లో తర్పణం వదిలి ఈ గోదావరి తల్లి ఎటువైపు చూపిస్తే అటువైపే ప్రయాణించి ఎక్కడ ఆపితే అక్కడే నా జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తానని చెప్తాడు. అక్కడి నుంచి గోదావరి మీద టైటిల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ మ్యూజిక్ వచ్చే కంటే ఏమన్నా లిరికల్గా వస్తే బాగుంటుంది అని దర్శకుడు అడిగారు. అడిగితే నన్ను కీరవాణి గారు పిలిచి, ఇప్పుడు ట్యూన్ చేస్తే నీకు మళ్ళీ పరిమితం అయిపోతావు, ఒక వైరాగ్యంలోనే ఒక అందం, దానికి గోదావరి సాక్షి అన్న సారాంశం వచ్చేలాగా ఒకటి రాయన్నారు. చినుకులుగా జారిన కన్నీళ్ళు, వడగళ్ళై రాలిన కడగళ్ళు, మేఘాలై నీ వెంటే మిగిలి ఉన్న జ్ఞాపకాలు, అన్నిటినీ కలుపుకుని మౌనంగా నీలోనే దాచుకుని గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి, బతుకు దారి తెలిపావే గోదావరి, గోదావరి 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 ఇది రాశాను. ఆయన అసలు చూసి, నేను అన్నిటినీ కలుపుకుని అతి మౌనంగా అని రాశాను. ఈ అతి దగ్గర ఆ తక్క ప్లేస్లో సైలెన్స్ వదిలేయండి, మిగతా అంతా ఓకే నాకు అన్నారు.
ఆయన అందంగా అన్నిటినీ కలుపుకుని మౌనంగా అని అదే చేశారనమాట. బీట్ వదిలి వీటి ఆ మౌనాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అన్నిటినీ కలుపుకుని మౌనంగా అది అది పాట రూపంలో తెర మీద చూసిన తర్వాత నాకు ఒక రకమైన ఒక ప్రయోజకుడినైన బిడ్డను చూసినంత ఆనందం కలిగింది ఆ పాటను చూసి. ఎందుకంటే కథతో పాటు అలా వెళ్తా ఉంటది ఆ పాట. ఆ పాట అయిపోయే టైంకి ఒక పురుషోత్తపట్నం లాంటి ఒక గోదావరి తీరంలో ఉన్న ఊర్లో ఒక రైస్ మిల్ నడుపుకుంటూ ఈ క్యారెక్టర్ రివీల్ అవుతుంది. చాలా బాగుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.